జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ సమ్మె 3వ రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా నర్సంపేటలో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్ డిపో నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం భూపాల్పల్లి బస్ డిపో ఎదుట అంబేద్కర్ సెంటర్లో శంకర్ గౌడ్ చిత్రపటానికి కార్మికులు నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జేఏసీ నాయకులు నర్సంపేట బస్ డిపోలో విధులు నిర్వహిస్తున్న శంకర్ గౌడ్ మృతి అత్యంత విషాదకరమని తెలిపారు. ఈ ఘటన తెలంగాణ ప్రజలను కలిచివేసిందన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం ముందుగానే స్పందించి సమస్యలను పరిష్కరించి ఉంటే ఈ ఘటన జరగకుండా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఈ సంఘటనను ప్రభుత్వం నిర్లక్ష్యంగా పరిగణించాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 1 కోటి నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఏపీకే సాగర్, తెలంగాణ జాగృతి నాయకులు, వివిధ సంఘాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.